నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే రాచమల్లు ప్రాణమున్నంత వరకు మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం. ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా. ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా, రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. జగన్ కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా నేను, ఈ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోష పెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి, ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని. ఇది నమ్మకం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కన్నా, ఇట్లాంటి మనుషులు జగన్ కు చాలా మంది ఉన్నారు.